హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే, వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మినప వడియాలు. ఇగోండి మినపప్పు చూసారా, ఇగోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను కరెక్ట్గా మినపప్పు అనమాట. ఎందుకంటే చిన్న చిన్నగా పెడతాం కదండి, సరిపోతుంది. ఒకటంటే మరి కొంచెమే అవుతాయి అన్నమాట. 2 గ్లాసులు వేసాను. దీనికి ఏమేమి కావాలో చెప్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి దానికి తగ్గట్టు అల్లం నేను తరిగి పెట్టుకున్నాను, నీట్గా కడుక్కొని. అల్లం ఇది కచ్చామిచ్చా నూరుకొని దీనిలో పిండిలో కలిపేసుకుంటే రుబ్బేటప్పుడు సరిపోతుంది. మిక్సీలో మాత్రం వేసుకోవద్దండి. మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తాయి వడియాలు. సాధ్యమైనంత వరకు గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలోనే వేసుకోవాలి, తప్పదు. గ్రైండర్ ఉన్న వాళ్ళు మాత్రం గ్రైండర్లోనే వేసుకోండి. చక్కగా బోలు వచ్చి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి, మరి గట్టిగా ఉండవు అనమాట గ్రైండర్లో వేసుకుంటే. రాత్రే నానబెట్టాను, కనీసం 4 గంటల ముందు నానబెట్టుకోవాలండి మినప్పప్పు. బాగా నానాలి, చూసారు కదా, బాగా నానాలి. ఇవి నేను గ్రైండర్లో వేసేసి మీకు చూపిస్తాను. చూసారా, చక్కగా ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది రుబ్బేటప్పుడే ఉప్పు చాలా కొంచెమే పడుతుందండి, చూసేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు వడియాల్లో ఎప్పుడు కూడా. అలాగే పచ్చిమిర్చి కూడా చూసుకొని వేసుకోండి. ఇది తీసుకొని చక్కగా ఇలా చేత్తోనే పెట్టుకుంటాం, లేదంటే పాల కవర్లో కానీ ఏదైనా కవర్లో పెట్టుకోవచ్చు. నేనైతే చేత్తోనే పెడతాను. ఇగో ఇలా చెయ్యిలా తడుపుకొని శుభ్రంగా. బకెట్లో ఎందుకు వేసానంటే ఎండిపోద్ది, పిండి ఊరికి ఎండిపోద్ది కదండి, అలా. ఇగో చూసారా, ఇలా ఇలా బుజ్జి బుజ్జిగా వస్తాయి అన్నమాట వడియాలు. కవర్ మీద పెట్టుకుంటే వచ్చేయటం చాలా ఈజీ అండి, తీసేయటం. కాటన్ చీర మీద అసలు పెట్టద్దు. కావాలంటే పాలిస్టర్ చీరల మీద కానీ అలా వాటి మీద పెట్టుకోండి, తీయటం ఈజీ అవుతుంది. ఓకేనా, ఇలా పెట్టుకోవాలండి. అయిపోయింది. 2 డబ్బాలకు గాను ఇన్నే వచ్చినాయి వడియాలు. చూసారా, కనీసం సగం షీట్ కూడా రాలేదు. నేను ఫుల్ షీట్ వస్తుందేమో అనుకున్నాను, రాలేదు. ఇవ్వండి, ఈ సాయంత్రానికి ఆరిపోతాయి. నేను మళ్ళీ వేయించేప్పుడు చూపిస్తాను. సరే, ఇదిగో చూసారండి, ఇలా వండాలన్నమాట, గల గల గల. చూసారా సౌండ్, ఇలా. ఇప్పుడు నేను మినపొడియాలు 2 డేస్ పట్టిందండి నాకు ఎండడానికి. ఇవి చక్కగా చూసారా ఎలా ఎండిపోయినాయో, చక్కగా గలగలా ఎండిపోయి. అయినా సరే ఇంకో 2 రోజులు ఉంచాలి, ఎందుకంటే మినపొడియాలు బాగా ఎండాలి, ఇంకా ఎండాలన్నమాట. ఎండినా కూడా ఇంకా 2 రోజులు ఉంచి అలా బాగా ఎండాక పెడితే పురుగు పట్టవు, లేకపోతే పురుగులు వచ్చేస్తాయండి. మినపొడియాలు కదా, అందుకని ఎప్పటికప్పుడు మనం చూసుకొని చెమ్మ ఏమైనా చేరిందేమో ఎండబెట్టుకుంటూ ఉండాలన్నమాట. మ్యాక్సిమం బాగా ఎండబెడితే 6 నెలల దాకా డోకానే లేదు. 6 నెలలకు మళ్ళీ ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవి ఏపి చూపిస్తాను మీకు, ఓకేనండి. ఇదిగోండి, నూనె కొంచెం కాగాక చక్కగా కొంచెం కొంచెం వేసుకోండి. ఊరికే వేగిపోతాయి ఇవి, ఊరికే మాడిపోతాయి అన్నమాట. కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట. ఓకేనండి. చాలా టేస్ట్గా ఉంటాయండి మినపొడియాలు. పప్పులోకి కానీ, ఏదైనా రోటి పచ్చడి కానీ, పప్పుచారు కానీ, ఇంకా మినపొడియాలతో చక్కగా పులుసు పెట్టుకోవచ్చు, మసాలా కూర చేసుకోవచ్చు, కర్రీ. నేను చూపిస్తాను అవన్నీ కూడా మీకు. ఒకసారి చూపించాను, లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. మినపొడియాలతో కూర కూడా చూపించాను నేను. మనకి తీసేసాక ఇంకా కలర్ వస్తాయి. అసలు వేపుతుంటేనే ఇల్లంతా మంచి వాసన వస్తుంది మినపొడియాలు వేపుతుంటే. నా వాయిస్ ఏంటి ఇలా ఉందనుకోవద్దు, బాగా కోల్డ్ అయిందండి. ఇప్పుడే కదా ఎండలు పెరుగుతున్నాయి, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాం కదా, హీట్ చేసేసి కోల్డ్ అయిపోయింది.
అన్నీ వేపాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. ఓకేనా? చూసారా, ఇవ్వండి మినపొడియాలు చక్కగా మెత్తగా వచ్చినాయండి. మెత్తగా అంటే మెత్తగా కాదండి, అంటే గట్టిగా వస్తాయి ఒక్కోసారి మినపొడియాలు. అలా కాకుండా చక్కగా స్మూత్గా బాగున్నాయి, కరకరలాడుతూ బాగున్నాయి. ఇగోండి సగ్గుబియ్యం వడియాలు, ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, ఆ వడియాలు 2 వేపుకున్నాం. మేము కొబ్బరి పచ్చడి చేసుకున్నాం రోటిలో. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మినపొడియాలు వేసుకొని తింటాం. మీ అందరికీ కనుక ఈ నా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లైక్ కొట్టేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఎవరికి రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఓకేనా అండి? మినపొడియాలు తీసుకోవడం ఎంత, మన చిట్టి చిట్టి బుజ్జి మినపొడియాలు ఎంత ఈజీనో తెలుసా. చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇలానే చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.